రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బేబీ కృష్ణ అసమ్యతో బాధపడుతూ ఉన్నాడు. అతను చికిత్స చేయడం కోసం దగ్గరగా కొన్ని కోట్ల రూపాయలు కావాలి. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతకుముందు ఇలానే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. ఫండ్ని కలెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా వరకు కూడా కలెక్ట్ చేశారు. ఇంపాక్ట్ గురు అనే యాప్ ద్వారా దగ్గరగా 9 కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. అలాగే క్యాష్ రూపంగా అమౌంట్ వచ్చింది, తర్వాత ట్రాన్సాక్షన్స్ రూపంగా అమౌంట్ కూడా వచ్చింది. అయితే ఈ బాబు వైద్యానికి సంబంధించి కలెక్ట్ చేసిన మనీలో నవీన్ రామ్ సింగ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రాడ్ చేశాడు. సమ్ అమౌంట్ పేరెంట్స్ దగ్గర తీసుకున్నాడు. ఒక ఆడియో కాల్ ఇప్పుడు బయటపడింది. అన్న నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పవా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో. వాళ్ళు అన్ని తగులుకున్నారు. ఒక 5-10 lakhs ఉంటుంది అన్నాను. నా ఒక్కడిగా? మీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురులోకి వేయించింది. ఓకే. అబ్బా మొత్తం క్యాష్ అని వేయాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణాకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురులోకి వేసామని. అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చేపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చేపిస్తుందన్నా నా మీద. ఓకే. నాకు ఫోన్ వచ్చింది. ఎవరు? అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, ఎస్ఎంఎస్ స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత. సో దీనివల్ల ఇంపాక్ట్ గురు ద్వారా చాలా మంది అనారోగ్యంతో ఉన్న పసికందులకి చికిత్స అందుతుంది. ఈ ఫ్రాడ్ కలెక్ట్ చేసిన ఈ ఫండింగ్ ద్వారా హాస్పిటల్లో ట్రీట్మెంట్ వారికి జరిగి వారు బయట పడుతున్నారు. కానీ ఈ ఫ్రాడ్ వల్ల ఫండింగ్ అంతా కూడా ఆగిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? నవీన్ రామ్ సింగ్ నిజంగానే ఏదైనా ఫ్రాడ్ చేశాడా? డబ్బులు నిజంగానే ఆ పేరెంట్స్ దగ్గర తీసుకున్నాడా? ఆ పేరెంట్స్ ఏమంటున్నారు? దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ కాల్లో రైడర్ శ్రీ ఉన్నారు, నెల్లూరు నుంచి. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? నవీన్ రామ్ సింగ్ ఆయన ఫ్రాడ్ చేశాడు. ఒక 30 లక్షల వరకు కూడా బేబీ కృష్ణ వాళ్ళని పేరెంట్స్ ని డిమాండ్ చేశాడంటూ కూడా చెప్తున్నారు. ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఏంటి అసలు ఈ ఫ్రాడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే అది ఏమంటారంటే ఇప్పుడు అది మొత్తం మన నోటితో చెప్పడం కంటే వాళ్ళ పేరెంటే చెప్పిండు క్లియర్ గా. వాళ్ళ పేరెంట్ బేబీ కృష్ణ వాళ్ళ నాన్నగారే ఆల్మోస్ట్ 16 లక్షలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాడని, అలాగే 14 లక్షలు హ్యాండ్ క్యాష్ ఇచ్చానని వాళ్ళ నాన్నగారే చెప్పారు. వాళ్ళ నాన్నగారు చెప్పడం వల్లే ప్రతిదీ బయటకు తెలిసింది. అండ్ వీడియో ప్రూఫ్ తో సహా చూపిస్తున్నారు వాళ్ళు. మనం చెప్పి అంటే మన నోట్లో నుంచి చెప్పి అబద్ధాలు అయి ఉండొచ్చు కానీ వీడియో ప్రూఫ్ అబద్ధాలు కాదు కదా. ఖచ్చితంగా అది కనిపిస్తుందని మన నవీన్ రామ్ సింగ్ అనే అతను క్యాష్ తీసుకోవడం కానీ క్యాష్ డిమాండ్ చేయడం కానీ అది మొత్తం ఖచ్చితంగా అయితే జరిగింది. ఇంకపోతే దీనికి సంబంధించి మన బేబీ కృష్ణ ఉన్నాడు కదా, బేబీ కృష్ణ వాళ్ళ డాడీతో ముందుగానే మాట్లాడుకున్నట్టు కూడా సమాచారం వస్తుంది ఇప్పుడు మనకి. ఒక్కొక్క వీడియో వాళ్ళు బయట పెడుతున్నారు. అందులో వీళ్ళు కూడా పార్ట్, అంటే బేబీ కృష్ణ వాళ్ళ నాన్న కూడా పార్ట్ అయిపోయాడు. అతను ఓకే చేయకపోయి ఉంటే అది అప్పుడే బయటపడి ఉండు. బేబీని కాపాడుకోవడానికి తను ఓకే చేసి డబ్బులు ఇవ్వడానికి ఓకే అయిపోయి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేయించుకొని నవీన్ రామ్ సింగ్ ద్వారా హెల్పింగ్ అనేది తీసుకున్నాడు.
కానీ ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన పిల్లల ప్రతి ఒక్కరి మీద పడిపోయింది అన్నయ్య. అది మా ఆవేదన కానీ మా బాధ కానీ అదే. అదే ఆ ఇంపాక్ట్ గురు అనే యాప్ మీద పడింది. ఇంపాక్ట్ గురు అనే యాప్ మీద పడింది. అట్ ద సేమ్ టైం క్యాష్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు కదా, బయట క్యాష్ రూపంలో, లిక్విడ్ క్యాష్ రూపంలో బయట క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. చేస్తున్నారు ఎందుకంటే మేము కూడా క్రౌడ్ ఫండింగ్ చేసేదానికి రెడీగా ఉన్నాము ఒక బాబు కోసం, కేయాన్స్ అనే బాబు కోసం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మా మీద కూడా పడింది. మేము బయటకు వెళ్తే ఆ డబ్బులు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఎవరు కనిపించడం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా ఫ్రాడ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా వీడియో చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మేము క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేయడానికి మండే నుంచి మొత్తం ప్లానింగ్ చేసి పెట్టుకుంటే అది మొత్తం ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ బాబుకి ఫండింగ్ అనేది ఎలా చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే ఒక్కొక్క ఎస్ఎంఏ బాబుకి కొంతమంది హెల్పింగ్ లో ఉన్నారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద ఆ ఎఫెక్ట్ అనేది పడిపోయింది. ఇప్పుడు మమ్మల్ని కూడా అదే ఏలైతే చూపిస్తున్నారనమాట ప్రతి ఒక్కరు. మేము ఇప్పటి వరకు చేయించిన అమౌంట్స్ అన్ని చేయించాం కదా ఇప్పటి వరకు, వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మీరు కూడా అంతేనా అని క్వశ్చన్ వేస్తున్నారు. అవును, ఖచ్చితంగా అడుగుతారు కదా. అదే అనే పరిస్థితి మా పరిస్థితి అయితే. కానీ నవీన్ రామ్ సింగ్ అయితే మాత్రం ఒక పక్క నేను ఏ ఫ్రాడ్ చేయలేదు, కావాలంటే మీరు కేసు పెట్టండి, పక్క ప్రూఫ్స్ తో కేసు పెట్టండి నా మీద. అతను ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో పెట్టాడు కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎలా ఉంది ట్విస్ట్ అనే క్యాప్షన్ తో. మీరు చూసారా వీడియో? చూసాను ఆ రోజు. సో అతని వెర్షన్ అయితే అలా ఉంది. కానీ దీని అంతటిని కూడా, ఈ ఫ్రాడ్ అంతటిని కూడా బయటకి ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది విజయనగరానికి సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, అలాగే నమన్ అనే ఒక వ్యక్తి, తర్వాత ఎవరైతే ఈ ర్యాపిడో రైడర్ ఉన్నారో మనీ, సో అతను కూడా ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయ్యాడంటూ చెప్తున్నారు. అలాగే ఫ్రాడ్ తెలిసి అతను కూడా బయటకు వచ్చాడు, అతను కూడా నవీన్ రామ్ సింగ్ పైన వ్యతిరేకంగా మాట్లాడాడు, వీడియోలు చేశాడు అనేది కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఖచ్చితంగానే మన మనీ అనే అబ్బాయి వచ్చి ఫ్రాడ్ లో ఇరుక్కున్నాడు. పాపం తనకైతే ఖచ్చితంగా తెలియదని మాత్రం అర్థమైపోతుంది. కానీ తను బాబు తనేంటంటే కొంచెం ఫాలో ఇన్ఫ్లుయెన్స్ అదంతా పెరుగుతుందని చెప్పి ఆ స్క్రిప్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే ముందున్నది తనకంటే పెద్ద యూట్యూబర్, మంచి పేరున్న వ్యక్తి, మంచిగా ఇంత క్రౌడ్ ఫండింగ్ ఇలాంటి హెల్పింగ్ నేచర్ అంతా చాలా ఎక్కువగా కనిపించిన వ్యక్తి కదా. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ వేరు. తను మనీ స్క్రిప్ట్ చెయ్యక ముందు నవీన్ రామ్ సింగ్ వేరు కదన్య. సో అందుకని తను దాంట్లో ఇరుక్కోపోవాల్సి వచ్చింది మనీ అనే అబ్బాయి. మన విజయనగరం పేట వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు తన నవీన్ కేసు పెట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, ఖచ్చితంగా ఆ వీడియోకి యాక్షన్ అయితే వీళ్ళే తీసుకోవాలన్నయ్య. దీన్ని మొత్తం స్టార్ట్ చేసిందే వీళ్ళు, విజయనగరం పేజ్ వాళ్ళు. కంపల్సరీ తన కేసు గురించి మాత్రం వీళ్ళే టేకప్ చేయాలి, ఇంకెవరో టేకప్ చేయడానికి లేదు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఆఖరికి కృష్ణ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ హ్యాండ్ లోనే ఉన్నారు. కంపల్సరీ కేసు అనేది వాళ్ళే ఫైల్ చేయాల్సి ఉంటుంది, అంటే వాళ్ళే దాని నుంచి యాక్షన్ తీసుకోవాలి నాకు తెలిసినంత వరకు. అలాగే మరి కొంతమంది ఏమంటున్నారంటే తీసుకోవడంలో తప్పే ఉంది, అతను హెల్ప్ చేశాడు కదా అనేది కూడా చెప్తున్నారు. మరి కొంతమంది కష్టపడ్డాడు కూడా, అతను సమయాన్ని వృధా చేసుకుని ఆ బాబు కోసం కష్టపడ్డాడు కదా, తీసుకోవడంలో తప్పే ఉంది అనే కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? తీసుకోవడం తప్పు అని అంటే అన్నయ్య, ఇప్పుడు తన సొంత డబ్బులు తీసుకొని, ఇప్పుడు కృష్ణ వాళ్ళ డాడీ ఉన్నాడు, తన సొంత డబ్బులు తీసుకొని వాళ్ళు చేయించుకొని ఉంటే పర్వాలేదు, అది వాళ్ళ పర్సనల్ కి వదిలేసుకోవచ్చు దాన్ని. కానీ ఇక్కడ జనాల డబ్బులు కదండి అవి. వాళ్ళు ముందుగా తన సొంత డబ్బులు ఇచ్చిన కృష్ణ వాళ్ళ డాడీ, తర్వాత వాటిని కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కదా ఖచ్చితంగా. అంటే అప్పుడు తన సొంత డబ్బులు ఎలా అవుతాయి అని, అవి జనాల డబ్బులే కదా. క్రౌడ్ ఫండింగ్ కష్టపడి రూపాయి కూలీ నాలి చేసుకున్న వాళ్ళ డబ్బులు అన్నాయి. తను తీసుకోవడంలో తప్పు లేదు అన్న ప్రతి ఒక్కరు అన్న వాళ్ళు కూడా ఇచ్చిండొచ్చేమో కదా, అలా అన్న వాళ్ళు కూడా ఇచ్చిండొచ్చు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు 100 రూపాయలు అయి ఉండొచ్చు. కానీ ఆ 100 కలిపితేనే కదా 9 CR అయింది. ఇప్పుడు ఆ ఇష్యూ అంతా బయటపడడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి క్రౌడ్ ఫండింగ్ అనేది ఎలా వస్తుంది అనేది అక్కడ క్వశ్చన్ అనేది. తను తీసుకున్నాడా, అది మంచిగా చెడా ఇవన్నీ కాదు, నెక్స్ట్ పిల్లల పరిస్థితి ఏంటనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అసలు నేను వీడియోలు చేసి పెట్టింది కూడా దాని గురించి అనే, నెక్స్ట్ పిల్లల పరిస్థితి ఏంటి అనేది. అంటే ఇప్పుడు దాని ద్వారా చాలా మంది
అంటే ఫండింగ్ ద్వారా చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ప్రాణాపాయ నుంచి బయటపడుతున్నారు. అవునండి, అవును, ఖచ్చితంగా. సో అసలు దీని వెళ్ళి ఇన్ఫాక్ట్ గురువు మీద కూడా పడిపోయిందని. ఇన్ఫాక్ట్ గురువులో కూడా క్రౌడింగ్ అమౌంట్ అనేది తగ్గిపోయింది, ఇప్పుడు ఎవరు చేయడం లేదు. అంటే ఒక 1 వీక్ నుంచి ఇష్యూ నడుస్తుంది కదా. మరి అసలు 1 వీక్ నుంచి ఎస్ఎంఏ పిల్లల కోసం డబ్బులు దండడం, తీసుకోవడం, క్రౌడ్ ఫండింగ్ చేయడం, వీళ్ళందరూ ఎటు పోయారు కూడా తెలియట్లేదు. అందరూ స్టాప్ అయిపోయారు, భయపడిపోయారు అనమాట. బయటకు వెళ్తే మమ్మల్ని క్వశ్చన్ వేస్తారేమో అని అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ని వీళ్ళు బయటికి తీసుకొచ్చి పెట్టేశారని. అసలు ఇది మంచి పనే చేసిండ్రు, కానీ ఇంపాక్ట్ అనే దాని వల్ల ఇంపాక్ట్ అనేది చాలా హై రేంజ్ కి వచ్చేసింది, వెనకాల ఉన్న ప్రతి పిల్లవాడి మీద పడిపోయింది. సో అంటే పూర్తిగా దీని నుంచి బయటపడాలంటే ఏంటి, ఏం చెప్తారు మీరు? అంటే ఏం చేయాలంటారు? అంటే మీరు కూడా ఇలా క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నారు పిల్లల వైద్య కోసం, అంటే ఏం చేయాలంటారు ఫైనల్ గా అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ ఈ ఆర్గ్యుమెంట్ అనేది స్టాప్ చేసేయాలని. ఫస్ట్ వాళ్ళు మంచి చేసే వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరూ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఆపేసుకొని లీగల్ గా ఈ ఇన్స్టాగ్రామ్ లోనే కదా మొత్తం నడిచేది, దీని నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు లీగల్ గా బయట చూసుకోవాలి. దాన్ని ఇన్స్టాగ్రామ్ లో అదేదో ఒక మూవీ లాగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ట్విస్ట్ చూడండి, ఇంటర్వ్యూలు, ఇది అసలు చాలా ఇదిగా ఉందండి. నెక్స్ట్ ఎవరైనా ఫండింగ్ చేయాలన్నా కూడా ఇదే ఆలోచిస్తున్నారు దాని గురించి, మేము ఫండింగ్ చేస్తే వీళ్ళు కూడా ఫ్రాడ్ అయినా. సో అంటే సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, డైలీ వీడియోస్ పెట్టుకోవడం వల్ల అంటే అనారోగ్యంతో ఉన్న పిల్లలు, పేద పిల్లలు ముఖ్యంగా, వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేస్తుంది. సో వీళ్ళ కాడున్న ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ లీగల్ గా ప్రొసీడ్ అయిపోయి ఆ తర్వాత వీళ్ళు బయట పెట్టినా బాగుండేమో, కానీ అసలు వీళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవ్వకుండానే అవన్నీ బయట పెడుతుంటే చూసే వాళ్ళ పరిస్థితి ఏమైతుందంటే నెక్స్ట్ ఎవరికైనా హెల్ప్ చేయడానికి అసలు అవ్వట్లేదు వాళ్ళ వల్ల. ఖచ్చితంగా అయితే వాళ్ళు స్టాప్ చేస్తే కొంచెం మంచిదనే నా అభిప్రాయం అన్నయ్య. సో నిజంగానే పల్సర్ బైక్ రమణ కావచ్చు, రాయల్ మెక్ రమణ కావచ్చు, ఇంకా కళ్యాణ్ పడాల కావచ్చు, వీళ్ళు కూడా రిలైజ్ అయ్యారంటగా. అంటే వారు కూడా డబ్బులు ఇచ్చారు నవీన్ రామ్ సింగ్ ద్వారానే. కళ్యాణ్ పడాలనే అనే గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదన్నయ్య. మిగిలిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదనే, వాళ్ళిద్దరు జెన్యున్ పర్సన్స్ అన్నయ్య. ఖచ్చితంగా మేము ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటా, వాళ్ళని చూస్తూనే ఉంటాను నేనైతే. కంపల్సరీ అలా చేసే వ్యక్తులు కాదు పాపం. వాళ్ళు కూడా ఒకటే వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, తనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కావచ్చు, ప్రతి ఒక్కరు అందులో ఒక పార్ట్, అంటే ఇది గేమ్ లో ఒక పార్ట్. దానికి మెయిన్ మొత్తం లీడ్ తను మాత్రమే అన్నయ్య, వీళ్ళెవ్వరికి సంబంధం లేదు. ఇంకా మెయిన్ లీడ్స్ ఎవరైనా ఉన్నారంటే ఇది జరిగేదంతా ఎవరికి తెలుసు అంటే ఒక కృష్ణ వాళ్ళ నాన్నకి, నవీన్ రామ్ సింగ్ కి, వీళ్ళిద్దరికి మాత్రమే ఫస్ట్ డే నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసు అని. మిగతా వచ్చే ఎవ్వరికీ తెలియదు. కృష్ణ వాళ్ళ ఫాదర్ అయితే ఒక వీడియోని రిలీజ్ చేశాడు బయటికి, అంటే డబ్బులు ఎలా వచ్చాయి కృష్ణకి, ఇంపాక్ట్ గురు నుంచి కొన్ని రూపాయలు వచ్చాయి అంటున్నాడు, తర్వాత లిక్విడ్ క్యాష్ రూపంలో కొంతమంది డబ్బులు ఇచ్చారంటున్నాడు, తర్వాత వారు ఏదైతే ఫోన్ పే నెంబర్, బ్యాంక్ అకౌంట్ పెట్టారో సోషల్ మీడియా ద్వారా డబ్బులు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. 9 కోట్లకు పెడితే తర్వాత వేరే బాబు కోసం మళ్ళీ దాన్ని 11 కోట్లు చేశాము, ఇలా కూడా చెప్తున్నాడు. అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అంటే ఈ ఫ్రాడ్ లో కృష్ణ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడా ఏంటి అసలు? అక్కడ జరిగేది ప్రతిదీ తెలుసు కదా అన్నయ్య, ఉన్నాడు లేడు అని దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరుగుతుందో కృష్ణ వాళ్ళ డాడీకి కంప్లీట్ గా తెలుసు. ఎందుకంటే తను కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకున్న వ్యక్తి. అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా ఆయనకి ఫస్ట్ డే నుంచి క్లియర్ గా తెలుసు. అండ్ ఇంపాక్ట్ గురువుకి వస్తే అమౌంట్ పెంచడంలో గూగుల్ చెప్పింది ఎవరికి ఇవ్వడానికి లేదు అని మన వాళ్ళు మాట్లాడారు. ఆఖరికి మనీ కూడా చెప్పింది ఆ విషయం. యాక్చువల్ గా అదైతే కరెక్ట్ కాదనే. ఖచ్చితంగా పేరెంట్స్ ఒక మెయిల్ తో పేరెంట్స్ తో డిస్కస్ చేసి ఆ మనీ అనేది ఇంకొక పర్సన్ కి ఇంపాక్ట్ గురులో ఉన్న పీపుల్ కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, అది కన్ఫర్మ్ అయ్యింది. దాంట్లో ఇంపాక్ట్ గురులో ఉన్న పైసా కూడా ఎవరు ఏం చేయలేరని ఖచ్చితంగా దానికి డామ్ షూర్ గా నేను కూడా చెప్తున్నాను. అక్కడ సిచ్యువేషన్ అంటూ ఏమన్నా ఉందిరా అంటే ఓన్లీ లిక్విడ్ క్యాష్ లో వచ్చింది కదా అది, అండ్ వాళ్ళ సొంత బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ 2 విషయాల్లోనే అక్కడ చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే నడుస్తుందని. ఆయన కరెక్ట్ గా ఏమన్నాడంటే